నమస్తే. జూబ్లీ హిల్స్ లోని రోడ్ నెంబర్ 1 లో ఉన్నాం. ఎరికో కేఫ్ దగ్గర ఉన్నాం. ఇదే ఎరికో కేఫ్ లో లిక్కర్ వినియోగించారు ఐస్ క్రీమ్ లో అనే ఆరోపణలు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. గతంలో కూడా ఇదే ఎరికో కేఫ్ లో చిన్న పిల్లలు తినేటటువంటి ఐస్ క్రీమ్ లో 60 ml లిక్కర్ కలిపి ఐస్ క్రీమ్ ని విక్రయిస్తున్నారని కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చినాయి. సో ఇదే ఎరికో కేఫ్ దగ్గర ఉన్నాం మనం. జూబ్లీ హిల్స్ లోని రోడ్ నెంబర్ 1 లో ఈ ఎరికో కేఫ్ ఉంది. దాదాపు 11 kgల ఐస్ క్రీమ్ ఇక్కడ ఎక్స్చేంజ్ అధికారులు పట్టుకున్నారు. దీంట్లో లిక్కర్ కలిసిందని కూడా లిక్కర్ కలిపి వీళ్ళు ఎక్కువ రేట్లకు ధరలు పెట్టి విక్రయిస్తున్నారనే ఒక పెద్ద ఎత్తున వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఎరికో కేఫ్ దగ్గర ఉన్న ప్రస్తుతానికి ఇదే ఎరికో కేఫ్లో ఒకసారి లోపలికి వెళ్దాం, యాజమాన్యంతో మాట్లాడదాం. నిజంగానే లిక్కర్ కలిపి అమ్ముతున్నారా, మరి ఎలాంటి ఎవిడెన్స్ తీసుకుంది ఆ ఎక్సైజ్ శాఖ అనే అంశాల గురించి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శరత్ చంద్రారెడ్డి గారు నెంబర్ ఇస్తారా? ఒకసారి నెంబర్ చెప్పండి, మాట్లాడదాం. 4వ తారీఖున రోజు ఒక పలానా వ్యక్తి మా దగ్గరికి ఐస్ క్రీమ్ కావాలని ఫోన్ చేసిండు మహేష్. ఓకే, సో ఆయన ఏం చేసిండంటే ఇంతకు ముందు మా కంపెనీ పేరు కియారో అని ఉండేది. ఓకే, అది మూసి కూడా 4 ఏళ్ళు అయింది. అప్పుడు ఈ జిలాటోలు ఏదైతే ఇప్పుడు మీరు చూస్తున్న ప్రోడక్ట్లు అవి ఉన్నాయి కదా, ఆ పలానా ప్రోడక్ట్లు తయారు చేయడం దాన్ని రీసెర్చ్ చేయడానికి ఒక ఫ్రెండ్ ఇటలీ నుంచి ఒక జిలాటో షెఫ్ ఆయన ఇండియాకి వచ్చిండు. వచ్చినప్పుడు మేము దాంట్లో 40 నుంచి 50 రకాల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ ని తయారు చేసినాం. ఐస్ క్రీమ్ లోని అంటే ఎక్స్పెక్ట్ చేయాలి కదా, బిజినెస్ దందా మొదలు పెట్టాలంటే అన్ని ఫస్ట్ మనం చేసుకుంటాం కదా మెనూ చేసుకొని. అట్లా ఆ టైంలో, ఇది లాక్డౌన్ ముందు నేను చెప్పేది 2019 ఆగస్ట్ 7th. ఓకే, సో ఆ టైంలో మేము ఆ పలానా ప్రోడక్ట్లు చేస్తున్నప్పుడు షెఫ్ టేబుల్ అంటే మేము మొత్తం ఒక డిఫరెంట్ ప్రోడక్ట్స్ ని రెడీ చేసిన తర్వాత టేస్టింగ్ కోసం అని చెప్పి అప్పట్లో ఉన్న హైదరాబాద్ లో ఉన్న ఎవరెవరైతే ఫుడ్ ఎంతూజియాస్ట్ ఉంటారు కదా, ఎవరైతే ఫుడీస్ అట్లా ఉంటారు కదా, వాళ్ళని మేము ఒక ఈవెంట్ కింద పిలిచినాం. అప్పుడు ఏమైందనంటే నాన్ ఆల్కహాలిక్ ఒక పర్టికులర్ విస్కీ ఫ్లేవర్ తో కూడా ఒక జిలాటో తయారు చేసాం అప్పట్లో. ఓకే, సో దాంతో పాటుగా ఏదైతే ఆ పలానా వ్యక్తి ఎవరైతే వచ్చినారో ఆ ఈవెంట్ లో ఒకరు ఈ పలానా ఫ్లేవర్ బాగుందని ఎప్పుడో 2020లో 19లో ఆయన ఒక ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టిండు. ఆయన ఏదో అది పెడితే రీసెంట్లీ ఈ టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఏంటంటే గూగుల్ కొట్టుకొని వాళ్ళు ఏదో దేనికోసం వెతుకుతుంటే ఇదేదో ఐస్ క్రీమ్ ఉంది, దీన్ని ఫోన్ చేద్దామని వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే మాకు ఫోన్ చేసినారు. ఓకే, మేము లేదని చెప్పినాం. ఓకే, ఎక్సైజ్ శాఖ అధికారులే మిమ్మల్ని ట్రాప్ చేశారు అంటారు. సో వాళ్ళకేం అవసరం? అదేం తెలియదు, వాళ్ళే అది చేయాలి కదా. వాళ్ళ మనిషే మనకి ఆర్డర్ పెట్టి విస్కీ కలపాలి మీరు అని చెప్పి వాళ్ళే విస్కీ తెచ్చి కలిపించి వాళ్ళ మనిషి ఉండగానే వాళ్ళ పోలీసులు వాళ్ళు వచ్చి మనల్ని పట్టుకున్నారు. మీ ఓనర్ కి అధికారులకు ఏమైనా గొడవలు, పాత గొడవలు ఏమైనా ఉన్నాయి? అసలు ఏమీ లేవండి, అది ఏమీ లేవు. వాళ్ళు చేసింది కాక మన మీడియాలు కూడా కనీసం గంజా గెలిపారని ఎట్లా చెప్తారండి, అది ఎట్లా అంటారు అసలు? దానికి ఒక తెలియాలి కదా, నేను ఉండాలి కదా, ప్రూఫ్స్ ఆధారం అన్ని. ఎవిడెన్స్ ఉందని చెప్తున్నారు కదా ఎక్సైజ్ వాళ్ళు. కేసు పెట్టాము, ఆల్రెడీ కేసు నమోదు చేశాము. 11 kgల లిక్కర్ ఐస్ క్రీమ్ ని మేము పట్టుకున్నామని అధికారులు చెప్తున్నారు. వాళ్ళ మనకి తెచ్చి విస్కీ వాళ్ళే తెచ్చి కలిపించి వాళ్ళే పెట్టి పట్టుకున్నది. అది ఎవిడెన్స్ ఏంటండి? అది కాక రిమైండింగ్ ఇంకేమైనా ఉన్నాయండి? ఏమీ లేవండి అసలు. అది ఒక్కటి తప్పించి అది కూడా వాళ్ళు తెచ్చిందే, వాళ్ళు చెప్పి వాళ్ళు చేయమన్నా మనం చేసామండి. ఇది చిన్నపిల్లలు కూడా తింటుంటారు కదా, వాళ్ళ ఆరోగ్యాలు ఖరాబ్ అవుతాయి కదా. ఏం కదండి అలా అసలు ఇంపాసిబుల్. అది చెయ్యం. వాళ్ళు చేయమని చెప్తే చేసిరు కదా మీరు. అదే వాళ్ళు చేయమని చెప్పి చేసిన వల్లనే మనం చేసామండి. అది ఇప్పుడు అందరికి అలా ఎందుకు అమ్ముతామండి? అలాగే మీరు వాళ్ళకే అమ్మారని గ్యారంటీ ఏముంది? వేరే వాళ్ళకి కూడా దీంట్లో మైనర్లు కూడా తినే ఛాన్స్ ఉండొచ్చు కదా, కిడ్స్ తింటారు, చిన్నపిల్లలు. లేదండి అసలు అలా మనం చేయం కూడా అండి. అది మా సార్ కూడా అలా ఒప్పుకోడు కూడా అసలు. మీ సార్ పేరు ఏం పేరు? శరత్ చంద్రారెడ్డి. కేసు నమోదు చేసినట్టు ఆయన మీద కూడా? లేదండి, కేసు ఎఫ్ఐఆర్ కాదు కదా, ఏం లేకపోతే కేసు ఎందుకు పెడతారు? మరి ఎఫ్ఐఆర్ కేసు అయి ఉంటే ఇప్పుడు మీడియా వాళ్ళే అంతా చేశారండి, అదుపులో తీసుకున్నారు అది ఇది అని చెప్పారు, కానీ ఏమీ జరగలేదు. అంత సీరియస్ అవన్నీ అయితే ఇప్పుడు మా సీజ్ చేసేయాలి కదండి. మాది ఎందుకు ఆ రోజు నుంచి ఎందులో రన్నింగ్ ఉందండి? అంత తప్పు అంత ఫ్రాడ్ చేస్తే మాది వెంటనే వాళ్ళే సీజ్ చేసేయాలి కదండి. మీకు తెలుస్తూ ఉంటే మీరు చాలా చోట్లకి వెళ్తారు, ఎంత రాంగ్ అని చెప్తే వెంటనే సీజ్ చేస్తారు కదండి. సీజ్ కూడా ఏం చేయలేదు కదా.